కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో మీరు వింటున్నందుకు దేవుని తరఫున మొదటిగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ గివెన్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ టు షేర్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ బిఫోర్ యూ హ్యాపీలీ ఎవ్రీ వీక్. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకొనవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోన నాయనా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ వాక్యాన్ని విస్తరింపచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోన తండ్రి, ఈ టీవీ ముందు కూర్చొని మీ ప్రియబిడ్డలు ఎంతమంది అయితే మీ వాక్యాన్ని వినుచున్నారో నా తండ్రి, వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి నా ప్రభువా. నా నాయన, వ్యాధిగ్రస్తులను ముట్టండి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తములతో నా ప్రభువా మీ బొడ్డును తాకండి నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైనా నా ప్రభువా, నా తండ్రి, రక్షణ పొందనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీకు తెలుసు నాయన. మీ రక్షణ భాగ్యాన్ని వారికి దయచేయండి, మారు మనసు దయచేయండి, మిమ్మల్ని స్వీకరించేవారుగా తయారు చేయండి నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నా తండ్రి, మాకు మీ ప్రియ బిడ్డలకు అందరికీ మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదిగో నా నాయన, విత్తబడినటువంటి వాక్యాన్ని సాతానుడు ఎత్తుకొని పోకుండా నా తండ్రి మీ కృపా సహాయము ఉంచండి తండ్రి. నా ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభువా, మీ ప్రియ బిడ్డలను మెట్టుగా ఆశీర్వదించి కృప చూపించమని, వినగలిగినటువంటి మనసును దయచేయమని, ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడనే సునామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఎంతో కాలంగా మరి దేవునిని ఆరాధించుకుంటున్నాం, దేవునిని పూజించుకుంటున్నాం. అయితే ఎంతకాలము నుంచి దేవునిని ఆరాధించుకుంటున్నాం అనేటువంటిది ప్రశ్న కాదు. దేవునిలో ఏ విధమైనటువంటి విశ్వాసముతో మనము జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది దాన్ని ప్రతి ఒక్క మనుషులు కూడా ఆలోచించవలసినటువంటి విషయం. నామకహాగానే దేవునిని ఆరాధిస్తున్నామే తప్ప హృదయపూర్వకంగా చాలామంది దేవుని దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లటానికి ఎంతోమంది కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా అనేకమైనటువంటి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందించినటువంటి దైవజనులు మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. వారిలో ఉండేటువంటి ప్రేరేపణ, వారిలో ఉండేటువంటి శక్తి, వారిలో ఉండేటువంటి భక్తి, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇవ్వనదే వారు అంత దూరం ప్రయాణం చేయలేరు. దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లటానికి పూనుకోలేరు. అయితే చాలామంది ప్రజలు ఇంకా కూడా దేవునిని తెలుసుకోకుండా మరి నాకు కావలసినటువంటి అవసరతలు ఎవరూ తీర్చటం లేదు, కావలసినటువంటి సుఖానుభవం నాకు రావటం లేదు అనేటువంటి కోరికలు ప్రతి వారిలోనూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే దేవునిని నమ్ముకోవడం ద్వారా ముక్తి మార్గం కావాలి అనేటువంటి తపన కొంతమందిలోనే కనపడతా ఉంది ఈ దినాల్లో చూసినట్లయితే. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధముగా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్
చాప్టర్ 34 వెర్స్ 6. ఈ దీనుడు మొరపెట్టక యెహోవా ఆలకించెను. దేవునికి స్తోత్రం. ఈ దీనుడు మొర్రపెట్టక యెహోవా ఆలకించెను. ఎవరు దీనుడు? దేవుని దగ్గర నువ్వేమైనా ఎప్పుడైనా మొరకెట్టుకున్నావా? దేవునికి నువ్వు ఎప్పుడైనా భక్తిపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసావా? అసలు దీనత్వం అనేటువంటి సంగతి నీలో కనపడుతుందా? దీనమైనటువంటి మనసు నీ దగ్గర ఉన్నదా అనేటువంటి ప్రశ్న నీవు మొదటగా వేసుకోవాలి. ఈ దీనత్వం కలిగినటువంటి మనసును నీవు ఎప్పుడైతే సంపాదించుకున్నావో అన్ని తలాంతులు కూడా దాని వెంట దేవుడు నీకు 1 by 1 ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. ఈ విధమైనటువంటి సేవ కొండ ప్రాంతాల్లో చేసినటువంటి దైవజనులు ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటున్నాం. అయితే ఆ యొక్క దైవజనులు చేసేటువంటి సేవలో స్వార్థం లేకుండా కనబడుతుంది. మెట్ట ప్రాంతాల్లో, దూర ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి భోజన సదుపాయాలు అక్కడ ఉండవు. అయినా కానీ దేవుని గురించి అనేక రకాలైనటువంటి తపన, కొన్ని ఆత్మలను రక్షించాలనేటువంటి తపన, దేవుని దగ్గరకు ప్రతి వారిని తీసుకురావాలనేటువంటి తపన చాలామంది దైవజనుల్లో కనబడతా ఉంది. అయితే ఆ దైవజనులు చెప్పినటువంటి మాటలను చాలామంది లెక్క చేయకుండా వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి ప్రజలు మనం చూస్తూనే ఉంటున్నాం ఈ లోకంలో. అయితే ప్రతి వారు కూడా దేవునిని తెలుసుకొని మారు మనసు పొంది ఆయన ఇచ్చేటువంటి రక్షణ భాగ్యం కొరకు ఎదురు చూడాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. నీవు దీనత్వం కలిగినటువంటి మనసుతో, కల్మషము లేనటువంటి మనసుతోటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితములో నువ్వు ఎప్పుడైతే నీవు జీవిస్తూ ఉన్నావో దేవుడు నీకు అన్ని సదుపాయాలు, అన్ని తలాంతులను, అన్ని ఆశీర్వాదాలను ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అతని శ్రమలన్నింటిలోని అతనిని రక్షించెను. నువ్వే శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ వేదనలో ఉన్నా, ఇహలోకములో ఉండేటువంటి ప్రజలు ఎవరు ఆ బాధల నుంచి తీసివేయలేరు. ముఖ్యంగా ఏంటంటే దీనమైనటువంటి మనసు నీవు కలిగి ఉండి దేవుని దగ్గర నీవు మొరకెట్టినట్లయితే దేవుడు నీకు అన్ని తలాంతులను సమకూర్చడానికి సిద్ధం. అతని శ్రమలన్నింటిలోని అతనిని రక్షించెను. నీవు శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, తీరని సమస్యల్లో ఉన్నప్పుడు నీకు ఈ లోకంలో ఉండేటువంటి మనుషులు ఎవరో కూడా నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కానీ ఒక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్మినట్లయితే నీకు సమస్తము కూడా సాధ్యమే. అన్ని విషయాల్లోనూ కూడా నీవు ఆశీర్వాదం పొందుతావు. దేవునిలో ఉండేటువంటి రక్షణ భాగ్యాన్ని నీవు స్వీకరించాలి అనేటువంటి తపన నీలో ఉన్నట్లయితే నీవు తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉంటావు. అటువంటి తగ్గింపు కలిగినటువంటి స్థితిలో ఉండి నీవు దేవునికి ప్రార్థన చేసినట్లయితే, నీ హృదయాన్ని శుభ్రముగా ఉంచుకున్నట్లయితే, నీ హృదయంలో ఉండేటువంటి ఈ యొక్క కోప తాపములన్నిటినీ కూడా, చెడ్డ మనసు కలిగినటువంటి ఈ లక్షణాలన్నింటినీ కూడా నువ్వు తీసుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో నుంచి నిన్ను రక్షిస్తాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుని యొక్క భయం నీలో లేకపోతే నువ్వెంత ప్రయాసపడినా కానీ నీ యొక్క ప్రయాస అంతా కూడా వ్యర్థము. దేవునిలో భయం లేదు నీకు, దేవునిలో భక్తి లేదు నీకు, దేవుని యందు విశ్వాసము లేదు. అటువంటి విశ్వాసము లేనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ ఉన్నావు. కానీ దేవుడు నీ నుండి కోరుకునేది అది కాదు. విరిగి నలిగిన మనస్సు ఆయనకు ఆనందదాయకము.
ఎవరైతే విరిగి నలిగినటువంటి మనస్సుతోటి జీవిస్తారో, ఎవరైతే ఆయన దీన మనసు కలిగిన దేవుని ప్రార్థిస్తారో వారికి దేవుడు ఈ చక్కని ఈ బహుమానాలన్నింటినీ ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు ప్రియులారా. అంతేకాదు, ఆయన దూత కావలియుండి ఆరిని రక్షించును. ఎవరైతే దేవునిలో భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటారో వారిని దేవుని యొక్క దూతలు కావలా ఉంచుతారంట. ఆయన దూత ఎప్పుడు కూడా ప్రత్యక్షమై వారికి కావలసినటువంటి ఈవులన్నింటినీ ఇవ్వటానికి ఆయన సమకూరుస్తారు దేవుని యొక్క దూతలను. వారి దూతలు కావలియుండి వారిని రక్షించును. నీవు ఏ అపాయంలో ఉన్నప్పటికీ, ఏ వేదన శోధన, ఏ భయభ్రాంతులు నిన్ను చుట్టుముట్టినప్పటికీ కూడా ఆయన దూతలు రక్షించటానికే ఆయన కావలా ఉంచుతున్నారని చెప్తున్నారు. ఇంకో మాట, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి. నువ్వెవరెవరిని గురించో వింటున్నావు, ఎవరెవరిని మాటలో నీవు వింటున్నావు. దేవుని నేను నమ్ముకున్నాను, నాకు ఏ విధమైనటువంటి సౌకర్యము నాకు కలగటం లేదు, దేవునిని ఎంతో కాలంగా నేను పూజించుకుంటున్నాను, నేను అనుకునేటువంటి కోరికలు నాకు సిద్ధించటలేదు అనేటువంటి చెడ్డ అభిప్రాయముతోటి నీవు జీవిస్తున్నావు. ప్రభునందు ప్రియులరా, విరిగి నలిగినటువంటి మనసుతో దేవునిని నీవు సేవించినట్లయితే నీకన్నీ సమకూర్చ దేవుని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. అంతే తప్ప దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా నీవు నడిచినట్లయితే నీకే విధమైనటువంటి ప్రయోజనము ఉండదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడి. ఆయనే ఉత్తముడు, ఆయనే గొప్ప దేవుడు, నీ కొరకు ప్రాణము పెట్టినటువంటి దేవుడు, శిలువ మీద మరణించినటువంటి దేవుడు. ఆయన రక్తధారలతో నీకు రక్షణ భాగ్యం కలిగింది. నువ్వు చేసినటువంటి హేయమైనటువంటి పాపక్రియలన్నీ కూడా ఆయన రక్తములో కడుగుకోవాలి. ఆయన రక్తములో, ప్రశస్తమైనటువంటి రక్తములో నీ పాపములన్నిటిని కూడా కడుగుకోవటానికి నీవు ప్రయత్నించు. పరలోకములో నుంచి భూలోకమునకు నీ కొరకే దిగి వచ్చిన దేవుడని నీవు తెలుసుకోవాలి. అక్కడ భోగభాగ్యములు విడిచి నీవు చేసినటువంటి అతిక్రమముల కొరకు, నీవు చేసినటువంటి పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడు అనేటువంటి జ్ఞాపకాన్ని నీవు గుర్తుంచుకోవాలి. ఆ విధమైనటువంటి జ్ఞాపకం నీకేనాడైనా ఉన్నదా? ప్రభువారు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు నువ్వేమైనా తెలుసుకున్నావా? ప్రభువారు చేసినటువంటి త్యాగాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా? ఇటువంటి సంగతులన్నిటినీ కూడా నువ్వు మరచిపోయి నీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. దేవుడు నీ నుంచి కోరుకునేది అది కాదు ప్రియులారా. ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. చూసారా, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. రుచి చూసి తెలుసుకొని దేవుడే గొప్పవాడు, సత్యవంతుడు, సృష్టికర్త, నా కొరకే శిలువ మీద మరణించాడనేటువంటి జ్ఞానాన్ని నీవు సంపాదించుకో. తద్వారా ఆయన నిన్ను ఆశ్రయించు, ఆయన సన్నిధిలోకి రా, ఆయనకు నిండారు మనసుతోటి నీవు ఆయన్ను ప్రార్థన చేయి. నీ పాపములన్నీ ఆయన పరిశుద్ధ రక్తంలో నీవు కడుగుకో. అలా కడుగుకున్నట్లయితే దేవుడు నీ యందు బహుగా సంతోషిస్తాడు. ఆయన బిడ్డగా స్వీకరించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. అంతే తప్ప నీలో ఉండేటువంటి అవలక్షణాలతోటి నీవు, చెడ్డ లక్షణాలతోటి నీవు జీవించినంత కాలము కూడా నీకే విధమైనటువంటి రక్షణ భాగ్యము దొరకదు. ఆయన్ని ఆశ్రయించు, ఆయన దగ్గరికి రా, ఆయన ఆలయములో ప్రవేశించి ఆయనకు దీనత్వముతోటి, తగ్గింపు కలిగినటువంటి మనసుతో ఆయనకు ప్రార్థన చేయి. ఇది దేవుడు నీలో ఉండి దీన్ని కోరుకునేటువంటి మంచి స్థితిని ఆయన కోరుకుంటా ఉన్నారు.
నిన్ను మంచిగా జీవింపచేయాలనేటువంటి తపన ఆయనలో కనపడతా ఉంది. కానీ నీవేం చేస్తున్నావంటే దేవునికి దూరంగా పారిపోవాలని నీ చెడ్డ లక్షణాలతో ఎవరు తరమకుండానే నీవు పారిపోతూ ఉన్నావు. అది నీలో ఉండేటువంటి గొప్పతనం. నీవు దేవునికి విరుద్ధముగా జీవించి పారిపోవటం ద్వారా నీకు అనేక నష్టాలు కలుగుతాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఏం చెప్తా ఉన్నదో దాన్ని శ్రద్ధగా ఆలోచించి మంచి మాటలనే నీవు తీసుకో. దేవుడు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఇటువంటి అమూల్యమైనటువంటి మాటలను నీవు లెక్క చేయకుండా నీవు దూరంగా పారిపోతున్నావు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనములో ఈ విధముగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొద్ద, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఎవరి యొద్ద విచారణ చేస్తున్నావు నీవు? నీ సంగతులన్నీ ఎవరికి చెప్పుకుంటున్నావు? నీ పరిస్థితిని అంతటినీ కూడా నీ ఫ్రెండ్స్తో చెప్పుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్తో చెప్పుకుంటే నీ యొక్క పరిస్థితులు ఏమీ చక్కబడవు. నీ స్నేహితులు నిన్ను మంచి దారికి తీసుకురాలేరు. నీ తల్లిదండ్రులు తీర్చలేనటువంటి వేదనలు, బాధలు ఎన్నో కొన్ని ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటి? యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ఆయన సన్నిధిలోకి నీవు రా. ఆయన పాదాలు పట్టుకొని నీవు బ్రతిములాడుకో. ఏ వేదనలో ఉన్నావో నీ పాపస్థితిని అంతటినీ కూడా నీవు కడిగి వేసుకో ఆయన రక్తం ద్వారా. ఆయన యొద్ద విచారణ చేయి నీ సంగతులన్నిటినీ కూడా. ఆయనతో మాట్లాడు. నీవు ప్రార్థన ద్వారా దేవుని వేడుకో. నీ యొక్క దుష్ట తలంపులను, నీ అతిక్రమములను దేవుని దగ్గర ఒప్పుకో. అలా ఒప్పుకున్నట్లయితే నీకు చాలా ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఆయన ప్రసాదిస్తారు. ఇంకొక మాట, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. నీకు కలిగినటువంటి వేదనలు, నీకు కలిగినటువంటి భయము అన్నిటిలో నుంచి కూడా ఆయన చంపించడానికి సిద్ధంగా ఉన్నారో దావీదు గారు చెప్పినటువంటి మాట. నీకు కలిగిన భయము అన్నింటిలోనూ కూడా నీవు భయక్రాంతుడివై జీవిస్తున్నావు. దడగలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావు. సుఖ సంతోషమైనటువంటి జీవితం నీలో లేదు. ఎందుకనంటే నీవెల్లప్పుడు కూడా దుష్టక్రియలు చేస్తున్నావు కనుక నీకు ఏ విధమైనటువంటి శాంతి సమాధానము నీ కుటుంబంలో కనబడతలేదు, నీలో కనబడతలేదు. అనేకమైనటువంటి వేదనలతో ఉంటున్నావు. శాంతి లేనటువంటి బ్రతుకుని బ్రతుకుతున్నావు. నీకు శాంతి కావాలని అంటే ప్రభు యొక్క సన్నిధిలోకి రా. ఆయన భయము అన్నింటినీ కూడా నీలో నుండి పారత్రోల వేస్తాడు. సాతాను శోధనలన్నింటిలోని కూడా తప్పించటానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవునిని నీవు తెలుసుకోకుండా నీవు ఎవరెవరికో ప్రథమ స్థానాన్ని ఇస్తున్నావు. నీవు ఎవరెవరినో నువ్వు పూజించుకుంటున్నావు. ఎవరెవరినో నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. ప్రభునందు ప్రియులారా, నీ జీవితము, నీ యొక్క బ్రతుకు చాలా వరకు అనేక సంవత్సరాలలో గతించిపోయినాయి. ఏ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నావో, ఏ విధమైనటువంటి బ్రతుకు నీవు బ్రతుకుతున్నావో అది నీకు తెలుసు. అది మంచి అవునా కానీ చెడ్డైనా కానీ నీ అంతరంగమునకు తెలుసు. కాబట్టి నీవు ఇక నుంచి అయినా మంచిగా జీవించినట్లయితే, నీ కల్మషాన్ని అంతటిని తీసివేసుకున్నట్లయితే దేవుడు నిన్ను క్షమించి ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 verse 18. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము
18వ వచనములో ఇలా చెప్తున్నారు, విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. క్రితం చెప్పుకునేటువంటి మాటలు, విరిగి నలిగినటువంటి హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. విరిగి నలిగినటువంటి మనసు ఏమైనా ఉన్నదా నీ దగ్గర? నీలో ఉండేటువంటి మనసు ఏంటంటే ప్రౌడ్, గర్వము కలిగినటువంటి మనసు, అహంకారము కలిగినటువంటి మనసు, ఎవరిని లెక్క చేయలేనటువంటి మనసు. ఈ విధమైనటువంటి మనసుతో, గర్వముతోటి నీ యొక్క మనసు ఎప్పుడూ కూడా కలపలలాడుతూ ఉన్నది, కాగిపోతూ ఉన్నది. కాబట్టి ఇటువంటి మనసు కాదు. అలాంటి మనసు కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవించినట్లయితే యెహోవా నిన్ను ఇష్టపడడు. విరిగి నలిగినటువంటి మనసున్న వారికే ఆయన ఆసనుడు, ఆయన దగ్గరగా ఉంటాడు అనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం. నలిగినటువంటి మనసు, బాధలలో నుంచి సంతోషము, వేదనలో నుంచి సంతోషము, ఇవన్నీ కూడా కలగజేసేటువంటి దేవుని గురించి నీవు మర్చిపోకూడదు ప్రియులారా. ఈ విధమైనటువంటి మనసు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు నీలో నుంచి. కానీ నువ్వేం చేస్తున్నావంటే వీటినేమి కూడా నువ్వు లెక్క చేయటం లేదు. దేవుని చెప్పినటువంటి వాక్యానికి విరుద్ధంగా జీవిస్తున్నావు ప్రియులారా. అటువంటి విరుద్ధమైనటువంటి జీవితము జీవించినంత కాలము కూడా నీవు దేవునికి దూరస్తుడుగానే కనపడతావు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని నీవు వింటున్నావు. శ్రద్ధతో వింటున్న నీవు ఈ మంచి మాటలను నీ మనసునందు ఉంచుకొని నీకు ఏ రకమైనటువంటి పరిస్థితి నీకు ఇష్టంగా కనపడుతుందో ఆ విధమైనటువంటి జీవితాన్ని నీవు ఎంచుకో. నీకు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి రక్షణ నీకు కావాలి అని అనుకుంటే పైన చెప్పినటువంటి మాటల ప్రకారముగా నీ యొక్క మనసును మార్చుకో. దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవుడే రక్షించాడనేటువంటి సత్యాన్ని నీవు నమ్ము. నీ కొరకు యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించారనేటువంటి సంగతిని నీవు మర్చిపోకు. ఆయన ద్వారానే నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయనేటువంటి సంగతిని నీవు మర్చిపోకూడదు ప్రియులారా. అటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితము నీవు జీవించినట్లయితే ఆయన యొక్క కృప, ఆయన యొక్క తలాంతులు, ఆయన యొక్క ఆశీర్వాదాలు నీకు మెండుగా ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నారు. అటువంటి కృప దేవుడు మనందరకు దయచేయునుగాక. రోమేలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుంటారు ప్రియులారా. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకొని వలసిందిగా వేడు. ప్రేమగలను మా నాయన, కృపలను తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకున్నాం. ఇంతవరకు నా తండ్రి మీ వాక్యంతో మీ ప్రియబిడ్డలతో మాట్లాడారు నాయన. విరిగి నలిగినటువంటి మనసు కావాలని మీరు అడుగుతున్నారు నా ప్రభువా. అవును తండ్రి, మీ ప్రియబిడ్డలు ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడటం లేదో, మీ వాక్యానికి దూరంగా జీవిస్తూ ఉన్నారో మీకు తెలుసు ప్రభువా. అటువంటి వారికి మారు మనసు, అటువంటి వారికి రక్షణ భాగ్యము దయచేయండి నాయన.
మిమ్మల్ని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆశ మీ ప్రియ బిడ్డలకు కలుగచేయండి నాయన. ఈ టీవీ ముందు కూర్చొని మీ ప్రియ బిడ్డలు ఎవరైతే వ్యాధిగ్రస్తులు అయి ఉండి బాధపడుతూ ఉన్నారో, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలిసిన ప్రభా, వీక్షణమే మీ గాయపడిన హస్తముతో వారిని ముట్టండి, వారిని స్వస్థపరచండి నాయన. తద్వారా మీరే గొప్ప దేవుడు, సత్యవంతుడు, నీతివంతుడు అనేటువంటి సత్యాన్ని మీ ప్రియబిడ్డలు గుర్తెరిగి మీలో విశ్వాసము కలిగినటువంటి జీవితాన్ని జీవించేటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మీ సముఖంలో చేర్చుకోమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనాలు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.